సార్ ఇప్పుడు కరెక్ట్ ఈ స్వాట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేసుకుంటాం. బట్ అగైన్ ఒకసారి జంప్ ఇన్ అయ్యాక పని చేద్దాం అనుకున్న తర్వాత కొన్ని హైజీనిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని మోటివేట్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఏమో స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ జాయిన్ అవుతూ ఉంటాయి. అండ్ టైమ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది చాలా పనులకి. అండ్ టైమ్ లైన్ అటు ఇటు అయినప్పుడు డెఫినెట్లీ టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ టైమ్ లైన్ బ్యాలెన్స్ అనేది ఎలా ఉండాలి? చూడండి, ఒకటైతే ఫస్ట్ మనమే టైం లైన్ సెట్ చేసుకుంటాము. ఏదైనా ఒక వర్క్ చేయాలనుకుంటే డెడ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం గోల్ సెట్ చేసేటప్పుడు గోల్ ఎలా ఉండాలంటే స్మార్ట్గా ఉండాలి అని చెప్తాం. స్మార్ట్లో ఫైనల్గా ఒక పాయింట్ ఏంటంటే డెడ్ లైన్, టైం బౌండ్ అని ఉండాలి. ఈ వర్క్ నేను స్టార్ట్ చేశానంటే ఎంతకాలంలో కంప్లీట్ చేయాలి, 1 వీక్లో కంప్లీట్ చేయాలా, 1 మంత్లో కంప్లీట్ చేయాలా, 1 ఇయర్ కంప్లీట్ చేయాలా అంటే టాస్క్ ఓరియంటెడ్గా, టైం ఓరియంటెడ్గా ఉండాలి మొదటిది. అయితే అది కూడా జరుగుతుందా? ఉదాహరణకి 1 మంత్లీ పని కంప్లీట్ చేయాలనుకున్నాను, జరగలేదు, ఎన్నో అవాంతరాలు వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ టైం బౌండ్ మళ్ళీ సెట్ చేసుకోగలగాలి. ఇప్పుడు నేను స్ట్రెస్ తీసుకోవడం వల్ల వచ్చేదేం లేదు, ఇంకా లాస్ అవుతాను. కాబట్టి ఓకే ఇలా జరిగింది, నో ప్రాబ్లం, దీన్ని ఇంకొక నెక్స్ట్ మంత్ కోసం మళ్ళీ టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయాలన్నది ఉండాలి. ఇక్కడ ఏముంటుందంటే సార్, ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకున్న తర్వాత, గోల్ సెట్ చేసుకున్న తర్వాత లక్ష్యాన్ని కనుక చేరలేకపోతే ఆ సమయంలో మనం ఏం చేయాలి? లక్ష్యాన్ని కాదు మార్చుకోవాల్సింది, లక్ష్యాన్ని చేరే మార్గాన్ని మార్చుకోవాలి. ఓకే, ఈ విధంగా అటెంప్ట్ చేశాను, అవ్వట్లేదు, మళ్ళీ అటెంప్ట్ మార్చాలేమో, లెర్నింగ్స్ చేసుకోవాలేమో, అంటే నేను చేసే అటెంప్ట్లో ఏదో లోపం ఉందేమో. ఈ అనాలిసిస్ ఎప్పటివరకైతే అంటే నేను సరి చేసుకుంటూ రానో అప్పటివరకు నేను గోల్ రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అది బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్స్లో కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా కానీ. అంటే ఇక్కడ ఒకటి మనంగా టైం బౌండ్ పెట్టుకోవాలి, మొదటి విషయము. డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టైంలో అవ్వకపోతే స్ట్రెస్ తీసుకోవడం వల్ల వచ్చేదైతే ఏమీ లేదు, మొదటి విషయము. ఎందుకంటే ఇది నా లైఫ్లో జరుగుతుంది, మీ లైఫ్లో జరుగుతుంది. నేను మీకు మాట ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ 1 వీక్లీ పని చేసేస్తాను బ్రదర్ అని నేను మీకు చెప్పాను, చేయలేకపోయాను. రీజన్ నేను మీకు చెప్పగలగాలి. అయ్యో నేను చెప్పాను చేయలేకపోయాను కదా అని చెప్పి నేను స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల పని అయితే అవ్వదు. కాబట్టి నేను మీతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలగాలి, సిచ్యువేషన్ చెప్పగలగాలి. బ్రదర్ నేను ప్రయత్నం చేశాను, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇది డిలే అయింది, మ్యాన్ పవర్ సపోర్ట్ చేయలేదని కన్వే చేయడం ద్వారా సిచ్యువేషన్ అర్థమవుతుంది కమ్యూనికేషన్ ద్వారా. కాబట్టి స్ట్రెస్ తీసుకోవడం వల్ల లాసే తప్ప పాజిటివ్ లేదు. దీనికి కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం లైన్ పెట్టుకోవాలి. Like and subscribe Eagle Media Works.